అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్ రెడ్డి, బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్. రీకనెక్టింగ్ వాల్యూస్ అండ్ కల్చర్. మనందరం కలిసి మళ్ళీ మనము బ్యాక్ టు రూట్స్ వైపు నడుద్దాం. సో ఈరోజు మనతోని తేజ గారు ఉన్నారు. నమస్తే తేజ. సార్ నమస్తే అండి. తేజ ఆక్వా సొల్యూషన్స్ అని చెప్పేసి వీరేంటంటే వాటర్ అంటే మనకి పంచభూతాల్లో ఒకటైన మరీ ఇంపార్టెంట్ అయిన వాటర్కి సంబంధించిన సబ్జెక్టు గురించి మనకి ఈరోజు కొన్ని విషయాలు తెలియజేస్తారు. యాక్చువల్గా వాటర్ ఎలా కంటామినేట్ అయింది, లేకపోతే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, వాటి గురించి వీరు చేస్తున్న సర్వీసెస్ ఏంటో ఒకసారి చూద్దాము. మీరు ఈ తేజ ఆక్వా సొల్యూషన్స్ ఎప్పుడు మొదలుపెట్టారు, ఎలా మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది? సార్ నేను ఆల్మోస్ట్ ఒక 5 years నుండి వాటర్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నాను. నేను వాటర్ రిలేటెడ్గా ఆటోమేటిక్ వాటర్ లెవెల్స్లో చాలా వరకు వర్క్ చేసి అండ్ దాంతోపాటు ఎగ్జిబిషన్స్లో రెగ్యులర్గా నేను వేరే కంపెనీ ద్వారా వెళ్తూ అక్కడ ఈ సాఫ్ట్వేర్ అనేది నేను తెలుసుకోవడం జరిగింది. దీన్ని ప్రొఫెసర్ శివకుమార్ గారు అనేసి ఆయన్ని దీన్ని R&D చేసి 2016లో డెవలప్ చేశారు. సో ఆ తర్వాత ఇది మార్కెట్లోకి వచ్చింది. కానీ దీని గురించి ఎక్కువగా జనాలకు తెలియదండి, చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే దీన్ని ఎంత మార్కెటింగ్ చేస్తే అంత తొందరగా ముందుకెళ్తుంది. దీంట్లో ఏంటంటే ఎలక్ట్రాలసిస్ అని వేరే సాఫ్ట్వేర్స్ అంటే చాలా ఉన్నాయి మార్కెట్, బట్ అందులో మెయింటెనెన్స్ ఎక్కువ ఉండి దాంట్లో కెమికల్ వేస్ట్లో అలా వర్క్ నడుస్తుంది. కస్టమర్స్కి ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా బ్యాక్వర్స్ చేసుకోవడము, ఈ సాల్ట్ కొంచెం ఇబ్బంది పడుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎలక్ట్రాలసిస్ ఏంటంటే దీంట్లో ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదండి. మీకు ఇంకోటి ఏంటంటే దీంట్లో సాల్ట్ ఎక్కించుకోవడము, వాటర్ వేస్టేజ్ అస్సలే ఉండదు. ఓకే. దీంట్లో ఇది మెయిన్లీ బోర్ వాటర్ ఉన్న ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఎలా అంటే బోర్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి అక్కడ శుద్ధ కాల్షియం మెగ్నీషియం పౌడర్ ఒక్కొక్క దగ్గర హార్డ్నెస్ తక్కువ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ హార్డ్నెస్ ఉండి స్కేల్ ఎక్కువ ఉంది, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు బోర్ వేయడం. ఎక్కడ చూసినా బోర్స్ ఎక్కువ వేస్తున్నారు. ఈ హోల్స్ వేసి బోర్స్ వేయడం వల్ల ప్రతి ఇంటికి బోర్ ఉండడం వల్ల ఈ స్కేల్ అనేది ఎక్కువ పౌడర్ వచ్చేస్తుంది మనకి బయటికి. అలాంటి సిచ్యువేషన్లో ఆ పౌడర్ వచ్చేసి ఏం చేస్తుందంటే మనం కన్స్ట్రక్షన్ చేస్తాం, కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కడతాం. సో ఆ ఇంటికి మీరు పైప్ లైన్ అయితే ప్లంబింగ్ వాడతారో ఆ పైప్ లైన్ మొత్తం ఈ స్కేల్ వెళ్ళిపోయి జామ్ అయిపోతుందండి. ఓకే. శుద్ధ ఆ పౌడర్ వచ్చేసి మొత్తం జామ్ అయిపోతుంది పైప్ లైన్లో. ఆ సిచ్యువేషన్లో మీకు మోస్ట్లీ ఒక 5 years తర్వాత చూసుకుంటే మొత్తం పైప్ లైన్ జామ్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లంబర్తో దాన్ని పగలగొట్టించి మళ్ళీ దాన్ని క్లియర్ చేయించాలి. మీకు కెమికల్ వేసి క్లీన్ చేసిన విధంగా అదంతా క్లీన్ అయిన దగ్గర ఉంటుంది, అది మళ్ళీ వచ్చేసి వంకలలో పట్టేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ పగలగొట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఎప్పుడైతే మనకి ప్రాబ్లం ఉంది, హార్డ్నెస్ ఎక్కువగా ఉంది, శుద్ధ ఎక్కువ వస్తుంది అన్న సిచ్యువేషన్లో ఎలక్ట్రాలసిస్ పెట్టుకుంటే మనకి ఈ ప్రాబ్లం నుండి సాల్వ్ వస్తుందండి. ఓకేనండి. అయితే యాక్చువల్గా శుద్ధ అనేది అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎందుకు ఇంత గతంలో లేదు కదా శుద్ధ కానీ లేకపోతే ఎలక్ట్రాలసిస్ మెథడ్స్ లేవు కదా, మీ ప్రోడక్ట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? గతంలో విషయానికి వస్తే మనకి ఎక్కడ చూసినా బోర్ బావిలే ఉంటుండే, ఊర్లో 1-2 బాయిలు ఉంటుంది, దాని ద్వారా తీసుకునే వాళ్ళు అది వేరే విషయం. కానీ ఇప్పుడు మనకి జనరేషన్ మారుతూ ఉన్న కొద్దీ ప్రతి ఇంటికి ఒక బోర్ అయిపోయింది. సో అలా వేయడం వల్ల మనకి భూమిలో ఉండే అయితే హార్డ్ మెటల్స్ ఉన్నాయో అవి రిలీజ్ అవుతూ బయటకు వచ్చేస్తున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కాల్షియం అనేది హార్డ్నెస్ ఎక్కువ హార్డ్నెస్ ఉండే సిచ్యువేషన్లో ఈ బయటకు వచ్చేసింది ఏదైతే ఉందో ఆ పౌడర్ అనేది మనకి స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. కాల్షియం మెగ్నీషియం అంటే తెల్లగా పౌడర్ వస్తుంది. దీనివల్ల నల్లలు మొత్తం తెల్లగా జామ్ అయిపోతాయి, తుప్పు పట్టేస్తాయి, గారెలు పట్టేస్తాయి, టైల్స్ పాడవుతాయి. మీకు ఆ వాటర్ దేని మీద పోసినా, అట్లీస్ట్ ఐరన్ మీద పోసినా మీరు కార్ కడిగిన విధంగా తుప్పులు వచ్చేస్తాయి తొందరగా. ఈ చిల్లు మాకు డాట్స్ పడిపోతాయి. అలాంటి సిచ్యువేషన్ బ్లాక్ డాట్స్ లాగా. అవునండి, అది డాట్స్ పడితే ఓకే, కానీ ఈ మామూలుగా డైరెక్ట్గా వచ్చిన వాటర్ వచ్చేసి అది పట్టిన తర్వాత అది వదలడం చాలా కష్టం అండి. కాల్షియం మెగ్నీషియం నార్మల్గా వదలదు. ఓకే. అంటే మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? మా దగ్గర ఎలక్ట్రాలసిస్ మెయిన్ అండి. ఎలక్ట్రాలసిస్ ముఖ్యంగా ఉంది. దాంతోపాటు ఆటోమేటిక్ వాటర్ లెవెల్ పెడతాము. దాంతోపాటు ఈ అయితే రెజిన్ ఉందో రెజిన్ అండ్ RO ప్లాంట్ కూడా మేము పెడతాము, డొమెస్టిక్ ఫిల్టర్స్ కూడా మేము పెడతాం. బట్ మెయిన్లీ మా సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రాలసిస్కి మేము వెళ్తున్నామండి. ఈ రెజిన్ అంటే ఏంటంటే అంటే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎందుకు అది అవసరం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో? ఓకే, రెజిన్ అనేది ఏంటంటే మనకి కెమికల్ అండి. అది ఆల్మోస్ట్ రెజిన్ అనేది ఒక కెమికల్. దాని ద్వారా మనకి ఏంటంటే సిలిండర్ ద్వారా మనం పెడుతున్నాం పెద్ద సైజు, అండ్ దానికంటే మనం ఎలక్ట్రాలసిస్ వెళ్తున్నాం అండి మెయిన్. దీని గురించి చెప్పొచ్చు. ఇదేంటంటే
దీని లోపల టైటానియం ఎలక్ట్రోడ్ ఇస్తామండి. మీకు ఒకసారి ఇప్పుడు సైడ్కి తీసుకొని చూపిస్తాను. మనం పెట్టిన దగ్గర ఆల్రెడీ చేసినవి ఉన్నాయి మన దగ్గర చాలా. ఒకసారి మీకు ఒక సైడ్ చూపిస్తాను చూడండి. ఇందులో ఏంటంటే స్కేల్ ఎక్కువగా పట్టడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రోడ్ టైటానియం ఇస్తున్నాం, దాంతోపాటు పైన ఎస్ఎస్ చాంబర్ అండి. దీంట్లో 316L హెవీ క్వాలిటీ వాడుతున్నాం, మనము థిక్నెస్ హెవీ వాడుతున్నాం. దీనిలో మనం పవర్ సప్లై ఎప్పుడైతే ప్రవాహం చేస్తామో దాంట్లో అది బ్రేక్ అయిపోతుంది. ఎప్పుడైతే పవర్ సప్లై వెళ్తుందో DC వోల్టేజ్ పంపిస్తాం. సో అలా వెళ్ళడం వల్ల అందులో ఉండే స్కేల్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎలా వెళ్తుంది మీకు ఒకసారి ప్రాక్టికల్గా నేను చేసినవి మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తానండి. ఓకే. సో మీ సర్వీసెస్ అవైల్ కావాలంటే ఎక్కడ మీ ఆఫీస్ ఎక్కడ? లేకపోతే మా ఆఫీస్ వచ్చేసి మౌలాలి హౌసింగ్ బోర్డ్లో మేము ఉండేదండి. అండ్ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే, మీకు ఆంధ్రాలో మనకి చాలా ఉన్నాయండి. ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడ ప్రతి డిస్ట్రిక్ట్లోనూ నేను మీ వీడియోస్ చూసా. కొన్ని రాయలసీమలో కూడా ఎక్కువ ఉన్నాయి. అనంతపురం ఉంది, మదిరపల్లి ఉంది, పెందుర్తిలో ఉంది, తాడిపత్రిలో ఉంది. చాలా లొకేషన్స్, రాయలసీమనే కాదు, మీకు విజయవాడ చూసుకున్నా, విశాఖపట్నం చూసుకున్నా, బెంగళూరు వరకు కూడా మన వాటర్ సాఫ్ట్వేర్ వెళ్ళాయండి. ఎక్కడైనా సరే నేను ప్రత్యేకంగా వెళ్ళి ఇన్స్టలేషన్ చేయించి ప్రత్యేకంగా దగ్గరుండి మరి దాన్ని ఇన్స్టలేషన్ చేసి పర్టికులర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తామండి. అండ్ నాకు ఫర్దర్గా ఆ రూట్లో ఆర్డర్స్ పడుతూ ఉంటాయండి రెగ్యులర్గా. సో ఎప్పుడైతే నాకు ఆర్డర్స్ పడుతూ ఉంటాయో నేను రెగ్యులర్గా డైరెక్ట్ వెళ్తూ ఉంటానండి. ఆ లొకేషన్స్కి వెళ్ళి ఇన్స్టలేషన్ సంబంధించి ఏమైనా సర్వీస్ ఉన్న విధంగా చేసి ఇవ్వడము ఫ్రీగా, మన దగ్గరలో ఉంటే మనం చేసుకుంటాం అన్నట్టు. వీడియోస్ తీసుకొని అలా చేసుకుంటామండి, వన్ టైం సర్వీస్ అన్నట్టు. ఓకే. మీ వాటర్ ఇప్పుడు మీ సర్వీసెస్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా తాగే వాటర్కైనా, డ్రింకింగ్ వాటర్కైనా, లేకపోతే రెగ్యులర్గా వాడే మన మామూలుగా బటన్లు లేకపోతే వస్తువులు? అయితే విషయం ఏంటంటే మనకి రెజిన్లో ఇచ్చిన వాటర్ కొంచెం తాగడానికి వీలుగా ఉండదు, కానీ ఎలక్ట్రోలైసిస్లో మనకి ఎలాంటి కెమికల్ మనం వాడటం లేదు కాబట్టి తాగడానికి చాలా వీలుగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం మనకి ఉండదు. ఓకే. దీని ద్వారా మనకి ఎవరైతే బోర్ వాటర్ తాగే అలవాటు ఉంది, ఎందుకంటే మనకి మున్సిపల్ వాటర్ అంటే ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న మినరల్స్ తీసేసి రావాల్సి ఉంటుంది. బోర్ వాటర్ ఏంటంటే డైరెక్ట్గా తాగే వాళ్ళకి కొంచెం అలవాటు ఉంటే అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, కానీ హార్డ్నెస్ మాత్రం ఆల్మోస్ట్ రిమూవ్ చేస్తుంది. దీన్ని వాడుకోవడానికి చాలా బెస్ట్ అండి. వాడుకోవడంతో పాటు ఈ వాటర్ మనకి ట్యాంక్ లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో డొమెస్టిక్ ఫిల్టర్ పెట్టుకుంటే ఆ డొమెస్టిక్ ఫిల్టర్ మీద ఎక్కువ లోడ్ పడదండి మీకు. ఆ ప్రాబ్లం రెగ్యులర్ గా మీరు అయితే రీజనరేషన్ చేసి దాన్ని స్పన్ అవి తీసేస్తూ ఉంటారో ఆ ప్రాబ్లం మీకు తగ్గుతుందండి, తొందరగా పట్టేయడం. ఇంకోటి ఏంటంటే మీకు ఇంట్లో గీజర్స్ ఉంటాయండి అందరికి. ఈ గీజర్స్ అనేటివి లోపల మొత్తం ఈ కాల్షియం మెగ్నీషియం పౌడర్ వెళ్ళిపోయి జామ్ అయిపోయి పాడైపోతాయి గీజర్స్. వాషింగ్ మిషన్స్ పాడవుతాయి, బట్టలు మీకు తొందరగా షేడ్ అవుతాయి, చీకిపోతాయి. ఎందుకు అవుతుందంటే కాల్షియం మెగ్నీషియం ఒక పౌడర్ వల్లనే. ఈ పౌడర్ ఉంటే మనకి శుద్ధ, దానివల్ల మనకి బట్టలు మొత్తం చినిగిపోతాయి అలాంటి సిచ్యువేషన్. సో ఇది పెట్టడం వల్ల ఇది ఏం చేస్తుందంటే దీంట్లో ఉండే అయాన్స్ ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత ఇది పట్టుకునే తత్వం పూర్తిగా కోల్పోతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్యాక్ ఫిల్టర్, ఒక కండిషనర్, ఒక సాఫ్ట్నర్, ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ అంటారు చాంబర్ని, ఎలక్ట్రోలైసిస్ యానోడ్ కాథర్ వాటర్ సాఫ్ట్నర్. దీని తర్వాత మనం స్పన్ ఫిల్టర్ వచ్చేసి ఓవరాల్ గా ట్యాంక్ లోకి ఇస్తున్నాం. సో స్టెప్ బై స్టెప్ మనకి ఫిల్టర్ అవుతూ ట్యాంక్ లోకి ఫ్రెష్ గా వాటర్ వెళ్తుందండి. ఆ విధంగా దీంట్లో చాలా మంది ఏంటంటే కొంచెం క్వాలిటీలో తగ్గించి కూడా పెడుతున్నారు. బట్ ఏంటంటే మనం ఏంటంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఇస్తూ దీనికి ఫిల్టర్స్ ఎక్స్ట్రా ఇస్తూ మనకి వాటర్ అనేది స్పష్టంగా ట్యాంక్ లోకి వెళ్తుంది. అండ్ దీనికి ఏదైనా వాళ్ళకి ఫ్యూచర్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సర్వీస్ కావాలన్నా, ఏదైనా సర్వీస్ కావాలన్నా మేము అందుబాటులో ఉంటున్నామండి. ఓకే. మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9505826118 అండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్, ఇంకా 2 నెంబర్స్ నేను మెన్షన్ చేయిస్తాను. మీకు ఎవరికైనా సరే కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం అండి, మీకు ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి మా ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ మీద, సో మీ ఏరియా చెప్పండి. మీ ఏరియాలో ప్రతి చోట మేము ఇన్స్టలేషన్ చేసినామండి, అన్ని డిస్ట్రిక్ట్స్లో మేము పెట్టాము. ఆ ఏరియాకి సంబంధించిన కస్టమర్ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు కస్టమర్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఆ తర్వాత మమ్మల్ని సంప్రదించండి. అండ్ ఇంకా డౌట్స్ ఉన్నాయి, అంతవరకు మీరు వెళ్ళారు అన్న సిచ్యువేషన్లో కస్టమర్ ఫీడ్బ్యాక్ని నేను యూట్యూబ్లో పెడుతున్నాను. మా తేజ ఛానల్ వచ్చేసి తేజ ఆక్వా సొల్యూషన్స్, మా కంపెనీ పేరైనా తేజ ఆక్వా సొల్యూషన్స్. మీరు యూట్యూబ్లో కొట్టినా ఎక్కడ కొట్టినా మా ఛానల్ వస్తుంది. అందులో వీడియోస్ ఉంటాయి చాలా వరకు. మేము ఇన్స్టాలేషన్ చేసిన వీడియోస్, సర్వీస్ చేసిన వీడియోస్, రెగ్యులర్గా కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి. మీరు చూసిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి, అప్పటివరకు నన్ను వద్దు. ముందు చూడండి, నమ్మండి, దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకోండి. బయట మార్కెట్లో ఏమిస్తున్నారు అండ్ నేనేమిస్తున్నాను, కష్టపడుతూ వస్తున్నాను రెగ్యులర్గా నేను. సో నాకంటూ ఒక పేరు ఉంది, ఆ పేరుని నేను పాడు చేసుకోలేను. సో అందుకని ఒక మంచి ప్రోడక్ట్ అనేది నేను మార్కెట్లో తెస్తే ఫ్యూచర్లో నేను ఇంకా మంచి బిజినెస్ చేసుకోవచ్చు, మీ ద్వారా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాను. సో మీ సపోర్ట్ మాకుంటే మేము ఇంకా యూత్ అనేది కొంచెం ముందుకెళ్తుంది. సో ఆ విధంగా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ, నమస్తే. సో చూశారు కదా ఇప్పటివరకు తేజ ఆక్వా సొల్యూషన్స్ వాటర్కి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే ఎక్కువ హార్డ్ మెటల్స్తో, అంటే యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే
గతంలో చేతికి అందేంత నీళ్ళు లేకపోతే ఒక 50 అడుగులు 100 అడుగుల్లో నీళ్ళు ఉండేవి. ఇప్పుడు ఏమవుతుందంటే అభివృద్ధి పేరుతోని మనం ప్రతిసారి బోర్లు వేసి ఎక్కువ ఇప్పుడు సిటీలో అయితే మీకు 1000, 1500, 2000 అడుగుల నుంచి కూడా నీళ్ళు తీస్తున్నారు. సో అలాంటి సమస్య ఉండటం వల్ల ఏమవుతుందంటే భూమి లోపల ఉన్న హార్డ్ మెటల్స్ అన్నీ మనకి మన ఇంట్లోకి రావడం జరుగుతుంది. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటర్కి సంబంధించి ఎక్కువ స్కేల్ కావటం కావచ్చు, లేకపోతే సోడియం హార్డ్ మెటల్స్ ఏదైతే వచ్చే ఉన్నాయో ఒకసారి తేజ ఆక్వా సొల్యూషన్స్ తేజ గారితో మాట్లాడండి. మాట్లాడే ముందు, ఇన్స్టాల్ చేసుకునే ముందు ఒకసారి ఆయనతో మాట్లాడి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పారు కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వీడియోస్ చూసి మీ సమస్య ఏదైనా ఉందంటే అతనితో కాంటాక్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.